ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. త్వరపడండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకి విలువ కట్టలేము కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్సే. ప్రతి జీవికి న్యూట్రిషన్స్ అంటే పోషకాలు చాలా అవసరం. సరైన న్యూట్రిషన్ వల్లనే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోగలం. ఇక ఈ రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, ఆఫీస్లో గంటల తరబడి కుర్చీలోనే కూర్చోవడం, సరైన టైంకి తినకపోవడం వల్ల బరువు ఎక్కువై ఒబేసిటీ రావడం, అంతేకాకుండా బీపీ, షుగర్, స్కిన్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఎక్సర్సైజ్ చేయకుండానే బరువు తగ్గాలని చాలా మంది రకరకాల పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. ఇక అందులో వెయిట్ లాస్ సప్లిమెంట్స్, సర్జరీస్, ప్రోటీన్ షేక్స్ వైపు మక్కువని చూపిస్తున్నారు. ఇక ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి సన్నబడిన తర్వాత వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో ప్రాణాలని కూడా కోల్పోయే పరిస్థితికి వస్తున్నారు. ఇక మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్లే ముందు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మార్కర్ ఆర్ హ్యూజ్ గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. మార్క్ స్టూవర్డ్ హ్యూజ్ ఇతను 1956 జనవరి 1న యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో స్టూవర్డ్ హార్ట్మ్యాన్ మరియు జోఆన్ దంపతులకి జన్మించాడు. ఇక అలా మార్క్కి జన్మనిచ్చాక ఇతని తల్లి పని ఒత్తిడి వల్ల బాడీని, ఫేస్ని మెయింటైన్ చేయలేక చాలా లావ్ అయిపోయి ఒబేసిటీ ప్రాబ్లం వచ్చింది. దీంతో మార్క్ 14 ఏళ్ళు ఉన్నప్పుడు తన తండ్రి భార్య పర్సనాలిటీతో విసుగు చెంది ఆమెకు విడాకులు ఇచ్చేసి వేరే మహిళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక అలా మార్క్ తల్లి తన బరువుని ఎలాగైనా తగ్గించుకోవాలని రకరకాల వెయిట్ లాస్ టాబ్లెట్స్ని, సప్లిమెంట్స్ని వాడడం వల్ల ఆమె బరువు తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నిద్ర రాకపోయేది. దీంతో రోజు నిద్ర మాత్రలు వేసుకోవడం వల్ల నిదానంగా ఈమె అనారోగ్య బారిన పడడం, అలా ఒకరోజు టాబ్లెట్స్ డోస్ ఎక్కువై మార్క్ 19 ఏళ్ళున్నప్పుడు తన తల్లి మరణించడం జరిగింది. ఇక అలా తన తల్లి మరణానికి కారణమేంటో తెలియక మార్క్ బాధపడుతున్నప్పుడే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు తన తల్లి తీసుకున్న వెయిట్ లాస్ సప్లిమెంట్స్ వల్లే మరణించిందని చెప్పడంతో మార్క్ చాలా కృంగిపోయి తన తల్లిలా ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని హెల్దీగా మరియు హెర్బల్ విధానంతో బరువు తగ్గే పద్ధతిని ఆవిష్కరించాలనుకున్నాడు. దీంతో 1979లో గోల్డెన్ యూత్ అనే ల్యాబొరేటరీలో జాయిన్ అయ్యాడు. ఇక అక్కడ జిమ్ చేసే వారికి ప్రోటీన్ పౌడర్ ని, వెయిట్ సప్లిమెంట్స్ ని ఉత్పత్తి చేసి అమ్ముతుండేవారు. అలా 1 ఇయర్ ట్రైన్ అయిన మార్క్ 1980లో బయటకు వచ్చేసి లాస్ ఏంజల్స్ లో హెర్బల్ లైఫ్ ఇంటర్నేషనల్ అనే కంపెనీని స్థాపించి అందులో వెయిట్ లాస్ హెర్బల్ షేక్ అనే ప్రోడక్ట్ ని మొదటిగా లాంచ్ చేయగా చాక్లెట్, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, బనానా, గ్రేప్స్ అనే ఫ్లేవర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారని, ఆరోగ్య సమస్యలు కూడా దరిదాపులోకి రావని సెలబ్రిటీస్తో ప్రచారం చేపించడంతో కొద్ది రోజుల్లోనే ఈ ప్రోడక్ట్కి యుఎస్ఏలో మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా తన ప్రోడక్ట్స్కి వచ్చిన క్రేజ్తో మార్క్ హెర్బల్ లైఫ్ ప్రోటీన్ బార్లు, టీలని, గ్రీన్ టీ, విటమిన్లని కూడా లాంచ్ చేశాడు. ఇక వీటిని మూలికల ద్వారా చేయడంతో రోజువారీ ఆహారంలో లేని పోషకాలు ఇందులో లభిస్తాయని చెబుతూ దీన్ని తీసుకుంటే బరువు తగ్గి డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం, బీపీ లాంటి సమస్యలను కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చని చెప్పడంతో అమెరికా జనాలు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ కోసం ఎగబడడం మొదలెట్టారు. ఇక అలా కొన్ని నెలల్లోనే వారు ఈ ప్రోడక్ట్స్ని వాడి బరువు తగ్గడంతో ఇతర దేశాల వారు కూడా ఈ ప్రోడక్ట్స్కున్న క్రేజ్ని చూసి ఇంప్రెస్ అయి హెర్బల్ లైఫ్ కంపెనీతో టైఅప్ అయి ఇజ్రాయిల్, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, అర్జెంటీనాలో కూడా ఫ్రాంచైజీలను పెట్టడం మొదలెట్టారు. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నాయి అనుకునే సమయంలో కొంతమంది ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల వారికి సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో వారు ఎఫ్డీఏకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా వారు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ని 1985లో ల్యాబ్లో చెక్ చేయగా వెయిట్ లాస్ ప్రోటీన్ పౌడర్లో విరోచనాల మందులతో పాటు కెఫెన్ని కూడా ఎక్కువగా కలుపుతున్నారని కన్ఫర్మ్ అయింది. దీంతో ఎఫ్డీఏ వారు అప్పటి వరకు తయారు చేసిన ప్రోడక్ట్స్ని సీజ్ చేశారు. కానీ మార్క్ మాత్రం వెనక్కి తగ్గకుండా మళ్ళీ తన ప్రోడక్ట్స్లో ఎలాంటి కెమికల్స్ కలపకుండా తయారు చేయడం మొదలెట్టాడు. కానీ ఈ ప్రోడక్ట్స్ని వాడిన వారు కొంచెం కూడా బరువు తగ్గకపోవడంతో రోజు రోజుకి మార్క్ బిజినెస్ తగ్గుతూ వచ్చింది. దీంతో మార్క్ ఎలాగైనా తన హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ ని మొదటిలాగే తీసుకురావాలని కాంప్రే మరియు క్రస్కా వంటి విషపూరితమైన ప్లాంట్స్ ని వెయిట్ లాస్ కి యూజ్ చేయడంతో ఈ విషయం తెలియని చాలా మంది ఈ ప్రోడక్ట్స్ ని కొని తక్కువ సమయంలోనే బరువు తగ్గారు. దీంతో మళ్ళీ హెర్బల్ లైఫ్ ట్రాక్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఇక అలా మార్క్ 95 దేశాల్లో తమ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ ప్రోడక్ట్స్ వాడిన కొంతమందికి కొద్ది రోజుల్లోనే స్టమక్ పెయిన్ వచ్చి హాస్పిటల్లో చేరగా చెక్ చేసిన డాక్టర్లు వారికి లివర్ పాడైందని ధృవీకరించారు. దీంతో వారు హెర్బల్ లైఫ్ కంపెనీపై కోర్టులో కేసు వేయడం జరిగింది.
అలా చాలా కంట్రీస్లో వారికి లివర్ ప్రాబ్లమ్స్ రావడంతో ఈ ప్రోడక్ట్ని బ్యాన్ చేయాలని కోర్టులో కేసు వేయడంతో మార్క్ అక్కడ ఉన్న గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి కొంతవరకు సెట్ చేశాడు. ఇక అలా ఎప్పుడైతే తన ప్రోడక్ట్స్ మంచి ఊపందుకుంటాయో అదే సమయంలో ఏదో ఒక కాంట్రవర్సీ రావడం, దీంతో అతని బిజినెస్ తగ్గిపోవడంతో మార్క్ రోజు రోజుకి కుమిలిపోయేవాడు. ఇక అలా ఒకవైపు కోట్ల చుట్టూ తిరుగుతూ మరోవైపు తన కంపెనీని మళ్ళీ ఫామ్లోకి తీసుకురావాలని కష్టపడే క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. అంతేకాకుండా ఈ టెన్షన్స్ వల్ల మత్తు మందుకి బానిసై ఒకరోజు ఎక్కువ మోతాదు మత్తు మందుని మద్యంలో కలుపుకొని తాగడం వల్ల డోస్ ఎక్కువై 2000 సంవత్సరంలో మార్క్ తన 44వ ఏటకి మరణించడం జరిగింది. అలా ఆ తర్వాత హెర్బల్ లైఫ్ కంపెనీతో జేహెచ్ విట్నీ అండ్ కంపెనీ మరియు గోల్డెన్ గేట్ క్యాపిటల్స్ టైఅప్ అయి విషపూరితమైన మూలికల నుండి సప్లిమెంట్స్ ని తయారు చేయడం ఆపేసి న్యాచురల్ మూలికల నుండి తయారు చేయడం మొదలెట్టారు. ఇక అలా 2004 వచ్చేసరికి హెర్బల్ లైఫ్ కంపెనీ ఇన్కమ్ 1.3 బిలియన్ అవ్వడం విశేషం. ఇదిలా ఉంటే అప్పటి వరకు హెర్బల్ లైఫ్ గా ఉన్న పేరుని 2018లో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లిమిటెడ్ గా మార్చేశారు. అలా ఆ తర్వాత ఈ కంపెనీకి చాలా మంది సీఈఓలు వచ్చారు కానీ అందరూ టెంపరవరీగానే ఉండి వెళ్ళిపోయేవారు. ఇక ఇదిలా ఉంటే 1998లో హెర్బల్ లైఫ్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయగా అప్పట్లో దీనికి అంతలా ఆదరణ దొరకలేదు. కానీ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్ హెర్బల్ లైఫ్కి మోడల్స్గా చేశారో అప్పటి నుండి ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ అయిన వెయిట్ లాస్ ప్రోటీన్ షేక్ గురించి, హెల్త్ డ్రింక్స్ గురించి యాడ్స్ ఇవ్వడంతో జనాల్లో ఈ ప్రోడక్ట్స్ గురించి క్యూరియాసిటీ పెరిగింది. అందుకు తోడు వీరు మూలికలతో చేసిన షేక్స్ని, గ్రీన్ టీలని, న్యూట్రిషన్ బార్లని తీసుకుంటే ఎంత బరువు ఉన్నా తగ్గిపోతారని పబ్లిసిటీ చేయడంతో ఆయుర్వేద ఫ్యాన్స్ అందరూ ఈ హెర్బల్ లైఫ్కి ఆకర్షితులయ్యారు. మొదట్లో ఈ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ని వెయిట్ లాస్కి మాత్రమే వాడతారని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత స్కిన్ ప్రాబ్లం, ఫేస్లో పింపుల్స్, మలస్మా లాంటి మచ్చలున్న, షుగర్, బీపీ, ఆడవారికి పీరియడ్స్ ప్రాబ్లం, అబ్బాయిలకి పురుషత్వ సమస్యలు ఉన్న అన్నింటికీ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ వాడితే పరిష్కారం ఉంటుందని ప్రచారం చేయడంతో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇప్పుడు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్కి అలవాటు పడిపోయారు. ఇక అలా మనం వీరిని కాంటాక్ట్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వారు హెర్బల్ షేక్స్ని మాత్రమే రెఫర్ చేస్తారు. అలా 20 రోజులకి వచ్చే పౌడర్ కోసం 7,600 రూపాయలని కట్టాల్సి ఉంటుంది. ఇక అలా కొన్ని నెలలు ఈ షేక్ని రోజుకి 2 సార్లు తీసుకున్నా ఎలాంటి ప్రయోజనం కలగకపోతే ఆడవారికైతే ఉమెన్ చాయిస్ అనే ప్యాక్ని, అబ్బాయిలైతే మేల్ ఫ్యాక్టర్ అనే ప్యాకేజీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అలా 20 నుండి 30 రోజుల సప్లిమెంట్స్కి 25,000 రూపాయలని ఛార్జ్ చేస్తారు. ఇందులో ఫిష్ ఆయిల్, వెయిట్ లాస్ టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్, కొన్ని జ్యూసెస్, న్యూట్రిషన్ బార్లని కూడా ఇస్తారు. అలా వారు చెప్పినట్లు డైట్ చేస్తూ వారు ఇచ్చిన ప్రోడక్ట్స్ని తప్పకుండా వాడితే ఖచ్చితంగా కొన్ని నెలల్లో బరువు తగ్గుతారు. కానీ నిజానికి ఒక మనిషి రోజుకి 2,000 నుండి 2,500 క్యాలరీస్ని ఆహార రూపంలో తీసుకోవాలి. ఇక దానికంటే ఎక్కువ తీసుకుంటే ఆ మనిషి రోజు రోజుకి లావ్ అవుతే, అంతకంటే తక్కువ తీసుకున్న వారు సన్నమవుతూ ఉంటారు. ఇక ఇదే కోవలో హెర్బల్ లైఫ్ వారు తమ డైట్లో రోజుకి 600 నుండి 800 క్యాలరీస్నే తీసుకోవాలని సూచిస్తారు. అంతేకాకుండా వీరిచ్చే వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ వల్ల లూజ్ మోషన్స్ అయి స్టమక్ క్లీన్ అవుతుంది. దీంతో వారి బాడీలో నిదానంగా చేంజ్ కనిపిస్తుంది. ఇక ఈ డైట్ లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి మాత్రమే తీసుకోవడంతో ఎంత లావుగా ఉన్నవారైనా ఈ డైట్ ని ఫాలో చేస్తే ముందుగా వాటర్ వెయిట్ డ్రాప్ అయి నిదానంగా మజిల్స్, బాడీ వెయిట్ కూడా తగ్గడంతో ఒబేసిటీతో పాటు బీపీ, షుగర్ లాంటి వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయి. కానీ చాలా మంది నెలకి 7,500 నుండి 25,000 రూపాయలని పెట్టి ఆ ప్రోడక్ట్స్ ని కొనలేరు. కాబట్టి కొంత బరువు తగ్గాక హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్ ని వాడడం ఆపేస్తారు. అలా ఆ తర్వాత ఇకపైన తాము బరువు పెరగమేమో అనుకుంటూ తమకి నచ్చిన ఫుడ్ని తినడం, డైట్ని ఫాలో చేయకపోవడంతో ఎంత కష్టపడి బరువు తగ్గించినా నెల 2 నెలల్లోనే మళ్ళీ మునుపటి షేపుకి వచ్చేస్తారు. దీంతో వర్కౌట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక మళ్ళీ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ని వాడడానికి సిద్ధమవుతారు. కానీ ఎక్కువైతే అమృతం కూడా విషమవుతుంది అన్నట్లు ఎంత హెర్బల్ ప్రోడక్ట్ అయినప్పటికీ దీనివల్ల చాలామంది లివర్, కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక అలాంటి వారు పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ కేసు వేసినా మన సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల వారు వీరిపైన ఎటువంటి యాక్షన్ని తీసుకోరు. ఎందుకంటే ఐపీఎల్ లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్కి స్పాన్సర్స్ చేయడం, అలా వచ్చిన పబ్లిసిటీ వల్ల దేనికి భయపడకుండా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్లోనూ వీరు బ్రాంచెస్ని ఓపెన్ చేస్తుండడం గమనార్హం. నిజానికి ఎలాంటి సప్లిమెంట్స్, వెయిట్ లాస్ ప్రోటీన్స్, పౌడర్ షేక్స్ని వాడకుండానే రోజుకి 30 నుండి 40 నిమిషాలు వాకింగ్ లేక వర్కౌట్ చేస్తూ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తింటూ ప్రాపర్ డైట్ని ఫాలో చేస్తే ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ సహాయం లేకుండానే ఈజీగా బరువు తగ్గుతూ ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. మీరు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.
ఫోక్స్, నువ్వు దేన్నైనా అందుకోవడానికి కష్టపడకపోతే ఏదీ నీకు అందుబాటులోకి రాదు. కష్టే ఫలి అనేది గుర్తుపెట్టుకో. ఇది ఫోక్స్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్స్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.